హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏలినాటి శని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎలాగైతే మన కర్మఫలం నుండి మనం తప్పించుకోలేమో, అలాగే శని ప్రభావం నుండి కూడా తప్పించుకోలేము. శ్రీరామచంద్రుడు, ఈశ్వరుడు, పాండవులు లాంటి వారు కూడా శని దోషం వల్ల పడరాని ఇక్కట్లు పడ్డారు. అలాంటి శని దోషం అనేది అంటే దాంట్లో అర్ధాష్ట శని దోషం, అష్టమ శని దోషం, ఏలినాటి శని దోషం అనేటివి ఉన్నాయి. సో, ఎంతకాలం ఆ ప్రభావం అనేది ఉంటుంది? ఆ సమయంలో ఏమేమి చేయాలి? శని ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి అనేది ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. జ్యోతిష్యం అంటే ఎంత నమ్మకం లేని వాళ్ళైనా ఏలినాటి శని గురించి భయపడతారు. జాతక చక్రంలో 12 రాశులుంటాయి. గ్రహాలు ఆయా రాశుల్లో ప్రవేశించిన సమయంలో గ్రహ ప్రభావం ప్రారంభమవుతుంది. 12, 1, 2వ స్థానాల్లో శని గ్రహం ప్రవేశిస్తుంది. కానీ ఏలినాటి శని అంటే భయపడాల్సిన అవసరమే లేదని జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు. ప్రతి మనిషి జీవితంలో ఏలినాటి శని అనేది 30 ఏళ్లకు ఒకసారి తప్పకుండా వస్తుంది. ప్రతిసారి 7.5 సంవత్సరాలు ఉంటుంది. ఒక్కో స్థానంలో శని 2.5 సంవత్సరాల పాటు ఉంటుంది. శని పాపగ్రహం. అందుకనే కష్టాలు కలుగుతాయి. ఈ గ్రహం మన రాశిలో ఉన్నప్పుడు ప్రాణభయం, ధనం లేకపోవడం, ఒకవేళ వచ్చినా వెళ్ళిపోవడం, మంచి స్థానం నుంచి అధమ స్థానానికి వెళ్ళిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. శని మన రాశిలో ప్రవేశించిన కొన్ని మంచి పనులు చేసేందుకు దోహదం చేస్తాడు. ఉదాహరణకు వివాహం కుదురుతుంది, ఇంటి నిర్మాణం చేస్తారు, ఉద్యోగం లాంటివి అనుకూలిస్తాయి అన్నమాట. అలాగే ప్రతి 30 ఏళ్లకోసారి శని ప్రభావం ఉంటుంది అన్నాం. ఆ విధంగా సగటున మనిషి జీవితంలో 19 ఏళ్ళు శని ప్రభావంతో గడుపుతారట. శనిని అసలు తిట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శని ఆయుఃకారకుడు, మందుడు. కనుక తలపెట్టిన పనులను ఆలస్యం చేస్తాడు కానీ అసలు కాకుండా అయితే చేయడనమాట. వివాహాలు, ప్రమోషన్లు, ఏ శుభకార్యాలైనా కేవలం శని మూలంగా ఆగవు. అవి కావటం లేదంటే మన జాతక చక్రంలో శనే కాకుండా ఇంకా వేరే గ్రహాలు కూడా వాటి ప్రభావాలు కూడా ఉన్నట్లు అర్థమనమాట. అలాగే అష్టమ శని దోషం వలన దేవతలు సైతం చాలా ఇబ్బందులు గురయ్యారట. అష్టమ శని దోషం అంటే జాతక చక్రంలో మన రాశి నుంచి 8వ స్థానంలో శని సంచరించడాన్ని అష్టమ శని దోషం అంటారు. ఈ అష్టమ శని దోషం వలన ఆయుః ప్రమాణం తగ్గడం, ఆరోగ్యంలో చికాకులు అధికమవ్వడం, ఆందోళన వంటివి కలగడం జరుగుతూ ఉంటాయి. దేవతలు సైతం ఇబ్బందులు పడ్డారు అని చెప్పాం కదండీ! త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాలు శనిదోషం వలనే అరణ్యవాసం చేశాడట. వానరులతో స్నేహం చేయడము, వారి సాయం పొందడం లాంటివి కూడా శని దోష ప్రభావం ఉన్న సమయంలోనే జరిగాయట. ఈ దోష నివారణ అనంతరం రావణాసురుడిపై జయం పొందాడట. అలాగే నలమహారాజు శనిదోషం వల్ల రూపం మారిపోయి 7.5 సంవత్సరాలు వంటవానిగా జీవితం సాగించాడు. అలాగే ద్వాపర యుగంలో పాండవులు ఈ శని ప్రభావం వలన 14 సంవత్సరాలు అజ్ఞాతవాసం చేసి అడవుల వెంట తిరిగి నానా ఇబ్బందులు పడ్డారు. ఈశ్వరుడు కూడా శని దోషం వల్ల చెట్టు తొర్రలో దాక్కోవాల్సిన పరిస్థితి ఒకసారి ఎదుర్కొంది. ప్రీవియస్ వీడియోలో ఒకసారి చేసున్నానండి. ఎప్పుడు ఏ సిచ్యుయేషన్‌లో దాక్కున్నాడు అని. ఈ ఈ విధంగా శని ప్రభావం వలన దేవతలు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారనమాట. వీరందరి అనుభవాలను గ్రహించి మనం శని దోషాలకు శాంతి చేసి శనిని పూజించి ఆరాధించినట్లయితే సర్వదా శుభం కలుగుతుంది. శని సూర్య భగవానుడి కుమారుడు, యముడికి అన్నగారవుతారు. వర్తమానం ఈ శని ఉత్తర వాయువ్య భాగంలో సంచరించడం వలన ఉత్తర వాయువ్య భాగం వైపు తిరిగి శనిని పూజించి ఆరాధించినట్లయితే దోషాలు తొలగిపోతాయట. ఇది చాలా సులువైన పద్ధతే. కాకపోతే ఎలా ఆరాధించాలి? ఆ ప్రభావం నుండి ఎలా తగ్గించుకోవాలి అనేది చూద్దాం. ఏలినాటి శనిగ్రహ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి 20 పద్ధతులు అని చెప్పాను కదండీ! దాంట్లో వన్ బై వన్ ఇప్పుడు చెప్తున్నాను. సో, మొదటిదొచ్చి మయూరి నీలం ధరించుట. రెండవది శని జపం ప్రతిరోజు జపించడం వలన శనికి తైలాభిషేకం. తిలాభిషేకం అంటే నువ్వుల నూనెతో అభిషేకించటం. అలాగే ఆహ్, శివదేవునికి అభిషేకం. ప్రతి శనివారం రోజు రూ. 8 లేదా 8 సంఖ్య వచ్చేలాగా బ్రాహ్మణునికి దానం చేయటం. బ్రాహ్మణుడు అందుబాటులో లేనప్పుడు వికలాంగులకు దానం చేయటం వలన శనివారం రోజు నవగ్రహాల ఆలయంలో లేదా శివాలయంలో ప్రసాదం పంచటము మరియు ప్రతిరోజు నువ్వుండలు అవి
నువ్వులుండలండి కాకులకు పెట్టటం వలన, అలాగే శనివారం పూట రొట్టె పైన నువ్వుల నూనె వేసి కుక్కలకు పెట్టుట వలన. మామూలుగా రొట్టెల పైన కొందరు వేస్తారు. కొందరు అన్నంలో నువ్వులు కలిపి దానిపైన నువ్వుల నూనె కాస్త వేసి పెట్టొచ్చండి. కాకులకైనా పెట్టవచ్చు. అలాగే హనుమంతుని పూజ వలన. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పుకున్నాము. హనుమంతుల వారి తలపైన శనీశ్వరుడిని కూర్చోబెట్టుకుంటాడు. భారం భరించలేక శనీశ్వరుడు హనుమంతుడి భక్తులను ఎప్పుడు దరిచేరను అని చెప్పని మాటిస్తాడు. సో, ఆ స్టోరీ అనేది ఈ ఛానెల్‌లోకెళ్ళి మీరు చెక్ చేసుకోండి. ఆహ్, మామూలుగా అయితే పూజ చేసే టైంలో అయితే గనక ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని 11 సార్లు పఠించడం వలన శనీశ్వర గ్రహ దోషాల నుంచి గట్టెక్కవచ్చనమాట. అలాగే సుందరాకాండ లేదా నలచరిత్ర చదవటం వలన మరియు 10వది కాలువలో కానీ, నదిలో కానీ బొగ్గులు, నల్ల నువ్వులు, మేకు కలపటం వలన. అలాగే శని ఏకాదశి నామాలు చదవటం వలన. శనేశ్వర, కోన, పింగళ, బభ్రు, కృష్ణ, రౌద్ర, అంతక, యమ, సౌరి, మంద, ఛాయపుత్ర. ఇవి ఏకాదశ నామాలనమాట. మళ్ళీ చెప్తాను చూడండి. శనేశ్వర, కోన, పింగళ, బభ్రు, కృష్ణ, రౌద్ర, అంతక, యమ, సౌరి, మంద, ఛాయాపుత్ర. ఇవి ఏకాదశి నామాలు చదవటం వలన శనిగ్రహ దోష ప్రభావం అనేది కాస్త తగ్గించుకోవచ్చనమాట. అలాగే 12వది బియ్యపు రవ్వ మరియు పంచదార కలిపి చీమలకు పెట్టటం. ఆవులకు నల్ల చెక్క ప్రతిరోజు పెట్టటం వలన. ప్రతి శనివారం రోజు రాగి చెట్టుకు ప్రదక్షిణ చేయటం మరియు నల్ల నువ్వులు, మినుములు కలిపి వీటిని అవి రాగి చెట్టుకు పోయటం వలన. అంటే రాగి చెట్టు చుట్టూ నల్ల నువ్వులు, మినుములు కలిపి వేయాలన్నమాట. తర్వాత ఇనుముతో చేసిన ఉంగరం ధరించటం. అలా ఎవరు వేసుకోరు కదండీ! బట్ ఇది కూడా ఒక రెమెడీయే. అలాగే శనివారం రోజుల నాడు లేదా శని త్రయోదశి చేసేటప్పుడు కూడా గానీ ఇది తెలిసి ఉంటుంది చాలా వరకు. ఎవరి వద్ద నుండి ఇనుము, ఉప్పు, నువ్వుల నూనె చేత్తో తీసుకోకుండా ఉండడం అనేది ఒక నియమం అన్నమాట. అది చేయాలి. అలాగే చేపలు పట్టే పడవ ముందు భాగంలోని మేకుతో ఉంగరం చేసి ధరించవచ్చు. మరొకటి నల్ల వంకాయ, నల్ల నువ్వులు, మేకు, నల్లని దుప్పటి దానం ఇవ్వడం అన్నమాట. అది బ్రాహ్మణుడికే ఇవ్వాలి అంటారు. ఇస్తే గనక ఫలితం చాలా మంచిగా ఉంటుంది అని. అలాగే ప్రతి శనివారం శివాలయం లేదా నవగ్రహాలు ఉంటాయి కదా! ఆ ఆలయం ముందు బిచ్చగాళ్ళకు చేతనైన శక్తి కొద్దీ ఆహారంగా పెట్టడం అన్నమాట. నల్లని దుప్పటి అనేది దానం చేయటం వలన. అలాగే 19 అయ్యప్ప మాల ధరించడం వలన శ్రీ వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇచ్చుట వలన కూడా ఈ శని ప్రభావం నుండి తగ్గించుకోవచ్చు. అలాగే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దర్శనం, శివాలయంలో శివుని దర్శనం, హనుమంతుని వారి దర్శనం వలన శనిగ్రహ దోషం శాంతించును. అలాగే మరికొన్ని విష్ణు సహస్రనామాలు, ఆదిత్య హృదయం, సుందరాకాండ పారాయణం చేయాల్సిందేనని పండితులు చెప్తూ ఉంటారు. ప్రతి శనివారం శనిదేవుణ్ణి ఆరాధించడం, నవగ్రహాల్లో శనీశ్వరుని ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, పక్షులకు ఆహారం వేయడం, పరమేశ్వరుణ్ణి పంచాక్షరి మంత్రాన్ని జపించడం ద్వారా శనీశ్వరుడు శుభ ఫలితాలు ఇస్తాడట. యాచకులకు, వికలాంగులకు పెరుగన్నం పెడితే కూడా శని తీవ్రత తగ్గుముఖం పడుతుందట. శనీశ్వర ప్రభావం తగ్గాలంటే ఈశ్వర ఆరాధన, హనుమంతుడి ఆరాధన చేయాలట. ముఖ్యంగా శనీశ్వరుడు హనుమంతుడికి ఖచ్చితంగా భయపడతారు అనేది పూర్వకాలంలో ఒక పురాతన స్టోరీ కూడా ఉందండి. సో, దాని గురించిన వీడియో తర్వాత చేస్తాను. ప్రెజెంట్ అయితే ఇది. కాబట్టి హనుమన్ నామస్మరణ చేసే వాళ్ళ చెంతటికి శనీశ్వరుడి ప్రభావం అనేది తగలదు. శని దోషం ఒకవేళ తగిలినప్పటికీ కూడా ఆ ప్రభావం చాలా తక్కువ ఉంటుందనమాట. కాబట్టి హనుమంతుల వారి ఆరాధన అనేది ముఖ్యంగా చేయాలి. అలాగే చాలా అంటే ఇది కొంచెం పాత పద్ధతులు పాటించే వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తామంటే చూడండి. శనివారం నాడు శనీశ్వరుడికి అరచేతి వెడల్పు నల్ల బట్టలో నల్ల నువ్వులు మూటలాగా కట్టేసి అవి నవగ్రహాలున్న చోటనో లేక ఎక్కడన్నా శనీశ్వరుడి గుడి దగ్గరనో లేదంటే ఏదన్నా పారుతున్న నదిలోనో వదిలిపెట్టేసేయాలన్నమాట.
అలా చేయలేని వారు శనివారం నాడు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేసినా మంచిది. మరికొందరు శనివారం నాడు 19 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అని శనీశ్వరుడికి ఆ శనివారం నాడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. సో, వీటిలో ఏ ఒక్కటి చేసినా కూడా ఇవి పాత పద్ధతులైనా పాటిస్తే మాత్రం శని ప్రభావం తగ్గి సమస్యల నుండి త్వరగా చాలా ఎర్లీగా బయటపడగలుగుతారట. సో, అలా చేయడానికి ప్రయత్నించండి. అలాగే ముఖ్యంగా ప్రతి మనిషి పుట్టినరోజు జన్మ నక్షత్రం రోజునైనా రోజున శివునికి అభిషేకం చేయిస్తే గనక ఈ శని ప్రభావం నుండి చాలా వరకు తగ్గించుకోవడానికి మంచి అవకాశం అన్నమాట. సో, అందరూ కూడా ఆ విధంగా చేయడానికి ప్రయత్నించండి. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.